అందరికీ నమస్తే అండి. ఈరోజు మరి 6th క్లాస్లో ఇంతవరకు మనం 3 చాప్టర్లలో ముఖ్యమైనటువంటి బిట్స్ ఏవైతే మనకి టెట్కి వచ్చే అవకాశం ఉందనేది డిస్కస్ చేసుకున్నాం. ఈ 6th క్లాస్లో 4th చాప్టర్ పై డిస్కస్ చేసుకుందాం. అదేంటి అంటే 4th చాప్టర్ ఆంధ్రప్రదేశ్ యొక్క భూస్వరూపాల్లో టాప్ ఆఫ్ ది టాప్ బిట్స్ మనకి ఎస్టిమేట్ చేసే అంశాల్లో మనం కొన్ని విశ్లేషణ చేసుకున్న వీడియోలో మొదటిగా చూడండి, భూస్వరూపాలు ప్రధానంగా ఎన్ని రకాలు అనేది ఇచ్చాడు. ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. భూస్వరూపాలు అనేవి మనకి ఎన్ని ఉంటాయి? 1 పర్వతాలు, 2 పీఠభూములు, 3 మైదానాలు. సో భూస్వరూపాలు పర్వతాలు, పీఠభూములు, మైదానాలు అంటే 3 ఉంటాయి. కాబట్టి ఆప్షన్ 3 ఎక్కడ కనిపిస్తుంది చూడండి, బి ఇక్కడ బిలో కనిపిస్తుంది. కాబట్టి భూస్వరూపాలు మనకి 3. అట్లాగే సముద్ర మట్టం నుండి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలను ఏమంటారు అంటే, ఇక్కడ 200 మీటర్ల ఎత్తులో. ఇక్కడ మీకు బాగా అర్థం కావాలంటే ఒక అంశాన్ని ఇక్కడ మనం నేర్చుకోవాలా. ఇప్పుడు కూడా ఇది భూభాగం అనుకుందాం, ఇది జలభాగం అనుకుందాం, అంటే సముద్రం అనుకుందాం. ఇక్కడ పదం మీరు నేర్చుకుని ఉంటారు, MSL అనగా మీన్ సీ లెవెల్. అంటే ఏవైనా భూమి పైన ఎత్తులను భూస్వరూపాన్ని పర్వతం అవ్వచ్చు, పీఠభూమి అవ్వచ్చు, మైదానం, ఈ ఎత్తులను సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. దాన్ని మీన్ సీ లెవెల్ అంటారు. ఇవి ఎట్లా కొలుస్తారంటే, సముద్రం ప్రతిరోజు కూడా సముద్రం మీద పెద్ద కెరటాలు వస్తాయి, ఒక్కోసారి చిన్న కెరటాలు వస్తాయి. సో ఓవరాల్గా 19 సంవత్సరాలుగా సముద్ర ప్రాంతంలో 19 సంవత్సరాలుగా ఎత్తైన కెరటాలు, తక్కువ ఎత్తైన కెరటాలను తీసుకొని అందులో సరాసరి లెక్కించేదే MSL. సముద్ర మట్టాలు ఎత్తైన కెరటాల కాలాన్ని, తక్కువ ఎత్తులో ఉన్న కాలాన్ని అలాగే తీసుకుంటే యావరేజ్గా గణించి సముద్ర మట్టాలను మనం యావరేజ్గా ఒక ఎత్తున మనం నిర్ధారిస్తాం. సో భూస్వరూపాలైన పర్వతాలు అవ్వచ్చు, పీఠభూములు అవ్వచ్చు, మైదానాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా సముద్ర మట్టం ఆధారంగానే మనం కొలవడం జరుగుతుంది. సో దీన్ని MSL అంటారు, అంటే మీన్ సీ లెవెల్. అయితే ఇక్కడ సముద్ర మట్టం నుండి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలను ఏమంటారంటే, పీఠభూములు అంటారా, పర్వతాలు అంటారా, మైదానాలు అంటారా, లోయలు అంటారు అన్నాడు ఇక్కడ. సో సముద్ర మట్టంకి చాలా ఎత్తుగా ఉండి విశాలమైన భూభాగాలను మనం పర్వతాలు అంటాము. సముద్రం మట్టం కన్నా తక్కువ ఎత్తులో ఉండే వాటిని మనం పీఠభూములు అంటాము. సముద్ర మట్టానికి 200 మీటర్ల ఎత్తులో ఉండే వాటిని మైదానాలు అంటాం. కాబట్టి ఇక్కడ పీఠభూములు, పర్వతాలు, సో ఆన్సర్ సి అవుతుంది. కాబట్టి మైదానాలు మరి సముద్ర మట్టానికి సమానంగా ఉండవు, కనీసం 200 మీటర్ల ఎత్తులో ఉంటాయి. సో ఇవి ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భారతదేశంలో ఏ దిశలో ఉంది? భారతదేశం ఆసియా ఖండానికి భారతదేశం దక్షిణ దిక్కులో ఉంది. అలాగే భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ఏ దిక్కులో ఉందన్నాడు. ఆగ్నేయ దిక్కులో ఉందా, వాయువు దిక్కులో ఉందా, ఈశాన్య దిక్కులో ఉందా, నైరుతి దిక్కులో ఉందంటే ఇక్కడ ఆల్రెడీ మనం గత వీడియోలో తెలుసుకున్నాం. ఈశాన్యం ఎటు ఉంటుంది, ఆగ్నేయం ఎటు ఉంటుంది, నైరుతి ఎటు ఉంటుంది, వాయువు ఎటు ఉంటుంది, గతంలో మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మనం ఎట్లా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం ఏ దిశలో ఉందంటే ఆప్షన్ ఏ ఆగ్నేయ దిశలో ఉందని గుర్తుపెట్టుకున్నాం. ఆగ్నేయ దిశలో భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు. సో ఈ మధ్య జీకే పరంగా తీరరేఖ పొడవులు మారాయి, కానీ మన టెక్స్ట్ బుక్ ప్రకారం ఎట్లా నేర్చుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లో తీరరేఖ పొడవు ఎంతంటే 972 కిలోమీటర్లని ఇక్కడ మనం నేర్చుకోవాలి, 972. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి ఏది? దక్కన్ పీఠభూమా, బి చోటానాగపూర్ పీఠభూమా, సి టిబెట్ పీఠభూమా, డి పామీర్ పీఠభూమా అన్నాడు. సో ఇక్కడ టిబెట్ పీఠభూమి లేదా పామీర్ పీఠభూమి, ఈ రెండు మనం కాంట్రవర్సీ కనిపిస్తుంది. సో టిబెట్లో భాగమే కదా పామీర్ అనేది, కానీ మనం ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి అంటే పామీర్ పీఠభూమి మనం రాసుకోవాలి. సో పామీర్ పీఠభూమి అనేది మనం ఇక్కడ ఆన్సర్ పెట్టుకోవాలి. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి. మరి భారతదేశం అతిపెద్ద పీఠభూమి అడిగితే మాత్రం దక్కన్ పీఠభూమి చూపించుకోవాలి. మరి చోటానాగపూర్ పీఠభూమి ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ఖనిజాలు ఎక్కువగా ఏ పరిసర ప్రాంతాల్లో లభిస్తాయంటే చోటానాగపూర్ పీఠభూమి ప్రాంతం. అందుకే దీన్ని భారతదేశపు రూర్ లోయ ప్రాంతం అంటాం. జర్మనీలో ఎక్కువ ఖనిజాలు లభించే ప్రాంతం రూర్తో భారతదేశాన్ని ఏ ప్రాంతంతో పోలుస్తారంటే చోటానాగపూర్ పీఠభూమి ప్రాంతంతో పోలుస్తారు. ఇక్కడ ఖనిజాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మ్యాంగనీస్ కానీ, ఐరన్ కానీ, కాపర్ కానీ, కోల్ కానీ, ఇవన్నీ కూడా చోటానాగపూర్ పీఠభూమి ప్రాంతంలో చాలా ఎక్కువగా లభిస్తాయని చెప్పుకోవాలి. కానీ పరిమాణంలో పెద్ద పీఠభూమి అడిగితే దక్షిణ పీఠభూమి చెప్పుకోవాలా,
ఖనిజాల పరంగా అతి పెద్ద ఖనిజాల పరంగా ఎక్కువగా మనకి ఏ పీఠభూమి ప్రాంతాలు లభిస్తాయి? చోటా నాగపూర్ పీఠభూమి చెప్పుకోవాలి. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి అంటే పామిడి పీఠభూమి అని మనం ఇక్కడ చెప్పుకోవాలి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ఏమని పిలుస్తారు? భారతదేశపు ధాన్యాగారమా, దక్షిణ భారతదేశపు ధాన్యాగారమా, ఖనిజాల గన, లేక ఏది కాదు? సో భారతదేశం ధాన్యాగారంగా పిలువబడేది ఏది అంటే మనకి రెండు రాష్ట్రాలు పిలుస్తారు యాక్చువల్గా. ఒకటి వెస్ట్ బెంగాల్ లేదా ఉత్తరప్రదేశ్. అలాగే రీసెంట్గా ఛత్తీస్గఢ్ని కూడా భారతదేశం ధాన్యాగారంగా పిలవడం జరుగుతుంది ఈ జీకే పరంగా. కానీ మన టెక్స్ట్ బుక్ వాళ్ళు ఇచ్చే టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఏమని పిలుస్తారు? దక్షిణ భారతదేశం ధాన్యాగారంగా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో లంబసింగి ఉంది? పాత టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే విశాఖపట్నం అని రాస్తాం. కానీ ఇప్పుడు లంబసింగి అనేది అల్లూరు సీతారామరాజు జిల్లాలో మనకి ప్రస్తుతం లంబసింగి అనేది విస్తరించి ఉందని చెప్పాలి. లంబసింగే కాదు, వంజంగి అనే ప్రాంతం, అరకు అనే ప్రాంతం, అట్లాగే తీసుకుంటే బొర్రా గృహాలు అనే ప్రాంతాలు, ఇవన్నీ కూడా ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లాలో మనకి ఉంది. సో మనకి విశాఖపట్నం నుంచి అల్లూరు సీతారామరాజు జిల్లాను వేరు చేయడం జరిగింది కూడా మనకు తెలుసు. ప్రస్తుతం మన జిల్లాలు 26 జిల్లాలుగా మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర కాశ్మీర్ దేన్ని పిలుస్తాం? ఇక్కడ రెండు రకాలు నేర్చుకోండి. ఒకటి అరకును ఆంధ్ర ఊటీ అని పిలుస్తారు. లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తారు. అట్లాగే హార్స్లీ కొండల్ని ఆంధ్ర కొడైకెనాల్ అని పిలుస్తారు. ఆంధ్ర కొడైకెనాల్ అని పిలువబడేది హార్స్లీ కొండలు, ఆంధ్ర కాశ్మీర్ అని పిలువబడేది లంబసింగి, అట్లాగే ఆంధ్ర ఊటీని పిలువబడేది అరకు. అయితే అరకు అనే ప్రాంతం ఇక్కడ కాశ్మీర్ ఇచ్చాడు కాబట్టి ఆంధ్ర కాశ్మీర్కి పిలువబడేది ఆన్సర్ ఏమో ఇచ్చుంటే లంబసింగి అని మనం ఇక్కడ రాయాలి. అరకు మనకి అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది, లంబసింగి అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది. పాపికొండలు అనేవి మనకి ఏలూరు జిల్లాలో మనకి ఏలూరు మన తూర్పుగోదావరి జిల్లాలో మనకి పాపికొండలు విస్తరించున్నాయి. ఆర్సీ కొండలు ప్రజెంట్ తిరుపతి జిల్లాలో ఉన్నాయి. విభజించిన తర్వాత మనకి తిరుపతి జిల్లాలోకి వచ్చే హార్స్లీ కొండలు అనేవి. నెక్స్ట్ వన్, అరకు లోయలోని ఎత్తైన శిఖరం ఏది? ఇది చూడండి, ఆరోమా కొండ, మహేంద్రగిరి కొండ, దేవి కొండ. సో ఆరోమా కొండ అనేది జిందగఢ్ అనే ప్రాంతానికి దగ్గరగా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆరోమా కొండ అనేది జిందగఢ్ అనే ప్రాంతానికి దగ్గరగా ఉంది. ఈ ఆరోమా కొండ అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే అతి ఎత్తైన శిఖరంగా చెప్తాం ఈ ఆరోమా కొండ. అట్లాగే ఆంధ్రప్రదేశ్లోనే కాదు, అసలు తూర్పు కనుమూలలోనే ఎత్తైన శిఖరంగా కూడా చెప్తాం మనం ఆరోమా కొండ. ఇది మనకి అరకు దగ్గరగా ఉంది. వాస్తవంగా ఆరోమా కొండ యొక్క ఎత్తు 1690 మీటర్లు. దీని యొక్క ఎత్తు 1690 మీటర్లు. ఇది ఏఎస్ఆర్ జిల్లాలో ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకుకి దగ్గరగా మనకి ఉంది. జిందగఢ్ అనే ప్రాంతానికి దగ్గరగా ఉంది ఈ ఆరోమా కొండ. నెక్స్ట్ వన్, పొడి వ్యవసాయాన్ని ఏమని కూడా పిలుస్తారు? మనకి తెలిసిన పరిచయమే. పొడి వ్యవసాయాన్ని స్థల మార్పిడి వ్యవసాయం అంటామా, జూమ్ వ్యవసాయం అంటామా, ఏ మరియు బి అంటామా, ఏది కాదంటే అందులో ఆన్సర్ ఉంది. పొడు వ్యవసాయం అన్నా, గిరిజన వ్యవసాయం అన్నా, విస్థాపన వ్యవసాయం అన్నా, బర్న్ అండ్ స్లాష్ కల్టివేషన్ అన్నా, స్థల మార్పిడి వ్యవసాయం అన్నా, జూమ్ వ్యవసాయం అన్నా ఒకటే మీనింగ్. చూడండి, విస్థాపన వ్యవసాయము, పొడి వ్యవసాయము, అటవీ వ్యవసాయము, స్థల మార్పిడి వ్యవసాయము, జూమ్ వ్యవసాయము, ఇవన్నీ కూడా మనకి కొండ ప్రాంతంలో చేసే వ్యవసాయంగా మనం పిలవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, చెంచులు ఏ అటవీ ప్రాంత నివాసానికి చెందినవారు? చెంచులు అనేవారు ఏ అటవీ ప్రాంతం అంటే ఈ చెంచులకు ఒక పేరుంది, నిర్దిష్ట హానికర తెగ. నిర్దిష్ట హానికర తెగ అని ఎవరి టెక్స్ట్ బుక్ లో మనకి ఇచ్చాడు. ఇది నిర్దిష్ట హానికర తెగ అని ఏ గిరిజన జాతి అని పిలుస్తామంటే చెంచుల్ని పిలుస్తాము. ఈ చెంచులు అనేవారు ఏ ప్రాంతంలో ఉన్నారో అడుగుతున్నాడు. శేషాచలం పరిసర ప్రాంతం, కొండల ప్రాంతమా, నల్లమల ప్రాంతమా, పాపికొండల ప్రాంతమా, వెలికొండల ప్రాంతమా అంటే నల్లమల ప్రాంతం బి. ఈ చెంచులు ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది గుర్తుపెట్టుకోండి, గుంటూరు జిల్లా, కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లా. గుర్తుపెట్టుకోండి, గుంటూరు, కర్నూలు, ప్రకాశం ఈ 3 జిల్లాల పరిసర ప్రాంతాలలో మనకి నల్లమల పరిసర ప్రాంతాలలో చెంచులు అనే వాళ్ళు మనకి నివసిస్తున్నారు. ఈ చెంచుల్ని అటవిక జీవన విధానం నుంచి, వేట జీవన విధానం నుంచి స్థిరమైన వ్యవసాయ జీవనంలోకి తేవడం కోసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము శ్రీశైలం
కర్నూలులో ఉన్న శ్రీశైలం ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది ఏ సంవత్సరంలో అన్నాడు. 1980లో ఏర్పాటు చేసిందా, 85లో ఏర్పాటు చేసిందా, 89లో ఏర్పాటు చేసిందా, 95లో అంటే ఆన్సర్ 1989, ఆన్సర్ సి 89. దక్కన పీఠభూమి దేనికి ప్రసిద్ధి అంటాడు. దక్కన వెరీ వెరీ ఇంపార్టెంట్. దక్కన పీఠభూమి అనేది నల్లరేగడి నేలలకు ప్రత్యేకత, ఎర్ర నేలలకు ప్రత్యేకత, ఇసుక నేలలకు ప్రత్యేకత, లేక చౌడు నేలలకు ప్రత్యేకత అంటే మనకి దక్కన పీఠభూమి అనేది నల్లరేగడి నేలలకు ప్రత్యేకత. ఇవి అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడిన నేలలు ఈ నల్లరేగడి నేలలో చెప్పుకోవాలా. నెక్స్ట్ వన్ ఇంకోలా అడగచ్చు. నల్లరేగడి నేలలు క్రింది వాళ్ళు ఏ జిల్లాలు ఆంధ్రప్రదేశ్ విస్తారంగా విస్తరించి ఉన్నాయంటే గుంటూరు, కర్నూలు ప్రాంతాలు. గుంటూరు, కర్నూలు ప్రాంతాల్లో మనకి నల్లరేగడి నేలలు విస్తారంగా విస్తరించి ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో కూడా. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలు ఎన్ని అన్నాడు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలు ఎన్ని అంటే ఇక్కడ మొత్తంగా మనం జిల్లాల పరంగా తీసుకుంటే ప్రస్తుతం మనకి ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 26 జిల్లాలు ఉన్నాయి. అందులో కోస్తా జిల్లాలు 18, అలాగే రాయలసీమ జిల్లాలు 8. మొత్తంగా మనకి 26 జిల్లాలు. కోస్తా జిల్లాలు 18, రాయలసీమ జిల్లాలు 8. మొత్తంగా మనకి 26 జిల్లాలు మనకి ప్రస్తుతం విస్తరించి ఉన్నాయి. అందులో శ్రీకాకుళము, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు అండ్ అనకాపల్లి 1, 2, 3, 4, 5, 6. సో ఈ 6 జిల్లాలు మనం ఉత్తరాంధ్ర జిల్లాలను పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. ఏ జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలను పిలుస్తారంటే శ్రీకాకుళము, మన్యము, విజయనగరము, విశాఖపట్నము, అల్లూరి సీతారామ డిస్ట్రిక్ట్ అండ్ అనకాపల్లి. అంటే ఈ 18లో డివైడ్ చేస్తే, కోస్తా జిల్లాల్లో డివైడ్ చేస్తే 18 జిల్లాల్లోని మనం ఈ 6 జిల్లాలను ఉత్తరాంధ్ర అని పిలవచ్చు. లేదా కోస్తా జిల్లాలను పదవిస్తే 18 జిల్లాలని చెప్తాం. ఉత్తరాంధ్ర జిల్లాలను పదవిస్తే మాత్రం వేరేగా అడిగితే 6 జిల్లాలని చెప్తాం. ఈ క్రింది వారు ఉత్తరాంధ్ర జిల్లాలు లేని జిల్లా అడగచ్చు, లేదా కోస్తా జిల్లాలు లేని జిల్లా అడగచ్చు, లేదా రాయలసీమలో లేని జిల్లాలు అడగచ్చు. అయితే రీసెంట్గా మనకి ఏం పెట్టించాడంటే తీర రేఖ కలిగిన రాయలసీమ జిల్లా ఏది అని అనొచ్చు. తీర రేఖ కలిగిన రాయలసీమ జిల్లా ఏది అంటే తిరుపతి జిల్లా. తిరుపతికి ప్రస్తుతం కోస్తా తీరం మనకి నెల్లూరులో ఉన్న కొన్ని సముద్ర ప్రాంతాలు తిరుపతి జిల్లాలో విలీనం చేయడం జరిగింది. కాబట్టి తిరుపతికి ఎక్కడి నుంచి సముద్రం వచ్చిందని డౌట్ రావచ్చు. సముద్రం రాలేదు, సముద్రం ఉండే ప్రాంతాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయడం జరిగింది. సో ఇవి మనకి ప్రత్యేకమైనవి. అట్లాగే కొల్లేరు, దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లా ఏం రాయాలి, 18 జిల్లాలను రాసుకోవాలి. కొల్లేరు సరస్సు ఏ జిల్లాలో ఉంది? మన టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే కొల్లేరు జిల్లా పశ్చిమ గోదావరిలో ఉంది. కానీ రీసెంట్గా తీసుకుంటే కొల్లేరు జిల్లా ఏలూరు జిల్లాలోకి వస్తుంది. కొల్లేరు అండ్ సరస్సు అనేది ఏలూరు జిల్లాలోకి వస్తుంది. బట్ మన టెక్స్ట్ బుక్లో ప్రింట్ అయ్యేసరికి మనం పశ్చిమ గోదావరి అనే దాన్ని మనకు చూపించడం జరిగింది. అలాగే ఈ బిట్ కూడా చూసుకోండి. పులికాట్ సరస్సు ప్రస్తుతం ఏ జిల్లాలో ఉందంటే టెక్స్ట్ బుక్ ప్రకారం పులికాట్ సరస్సు అనేది నెల్లూరు జిల్లాలో ఉంది. కానీ ప్రస్తుతం పులికాట్ సరస్సు మాత్రం తిరుపతి జిల్లాలోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, పులికాట్ సరస్సు అనేది ఏ జిల్లాలో ఉందంటే ప్రస్తుతం షార్ కేంద్రం శ్రీహరికోట ఒకప్పుడు నెల్లూరులో ఉండేది, ఇప్పుడు తిరుపతిలోకి వచ్చింది. అట్లాగే పులికాట్ సరస్సు ఒకప్పుడు నెల్లూరు, ఇప్పుడు తిరుపతి జిల్లాలోకి రావడం జరిగింది. గుర్తుపెట్టుకుంటే టెక్స్ట్ బుక్ ప్రకారం మనం తీసుకుంటే నెల్లూరు చూపించాడు, కొల్లేరు అనేది పశ్చిమ గోదావరి చూపించాడు. కానీ కొల్లేరు ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉంది, పులికాట్ సరస్సు ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉంది. గమనించగలరు. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఇప్పుడు చెప్పాను, 8 జిల్లాలు. ఆంధ్రప్రదేశ్లో కొండలను ఏ నదులు ఉత్తర దక్షిణ భాగాలు, ఉత్తర వైపు ఉన్న కొండలు, దక్షిణ వైపు ఉన్న కొండలుగా ఆంధ్రప్రదేశ్లో ఏ నదులు విభజిస్తున్నాయంటే గోదావరి పెన్నానా, కృష్ణా పెన్నానా, గోదావరి కృష్ణ, వంశధార నాగావళి. ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అయితే వంశధార నాగావళి, గోదావరి కృష్ణ కన్ఫ్యూజ్ అవ్వాలి. కానీ కన్ఫ్యూజ్ అవుతుంది. డైరెక్ట్ ఆన్సర్ గోదావరి కృష్ణ అనేది గుర్తుపెట్టుకోండి. గోదావరి కృష్ణ అనేది ఈ నదులే ఆంధ్రప్రదేశ్ని ఉత్తర కొండలు, దక్షిణ కొండలుగా మనకి డివైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆక్వా కల్చర్ అంటే ఏమిటి? సింపుల్. పండ్ల తోటల పెంపకమా, జలచరాల పెంపకమా, పశువుల పెంపకమా, అడవుల పెంపకమా అని పిలిచారు. సో ఇక్కడ జలచరాల పెంపకాన్ని మనం ఆక్వా కల్చర్ అంటాము. కొండ ప్రాంతాల్లో పండే ప్రధాన పానీయ పంటలు ఏమన్నాడు? ఈజీ. పానీయ పంటలు ఏవి అంటే కాఫీ, తేయాకుని మనకు పానీయ పంటలు అంటే డైరెక్ట్ ఆన్సర్ ఇది. కాఫీ, తేయాకుని మనం పానీయ పంటలు అంటాము. వరి, గోధుమలు ఆహార పంటలు అంటాము. జొన్న, సజ్జలు ఆహార పంటలు. చిరుధాన్యాలు అంటారు, జొన్న, సజ్జలు. అట్లాగే నెక్స్ట్ వన్,
పీఠభూమి ప్రాంతాల్లో కరువు ఎక్కువగా రావడానికి కారణం ఏమిటి? పీఠభూమి ప్రాంతాల్లో కరువు ఎక్కువ అధిక వర్షపాతమా, అల్ప వర్షపాతమా, అనిశ్చిత వర్షపాతమా, సారవంతమైన నేల, నదులు ఎక్కువగా ఉండవంటే కరువు అంటే ఏంటి? వర్షం లేకపోతే డైరెక్ట్గా అల్ప అనిశ్చిత వర్షపాతం. నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే గిరిజన తెగ ఆలుగా చెప్పుకున్నాం. కోయల, చెంచుల, లంబాడల, సవర్లు అంటే చెంచులు. ఈ చెంచులు అవి చెప్పండి. చెంచులు ఎక్కడ ఏ ప్రాంతం నివసిస్తున్నారంటే కర్నూలు మరియు గుంటూరు మరియు ప్రకాశం. నెక్స్ట్ వన్, పీఠభూమి ప్రాంతాల్లో చెరువులు నిర్మించడం ఎందుకు సులువు? సహజ అగాధాల వల్ల, వర్షాలు ఎక్కువ పడడం వల్ల, నేల మెత్తగా ఉండడం వల్ల, నదులు ఎక్కువగా ఉండడం వల్ల, అంటే సహజమైనటువంటి రాతి నేలలు అక్కడ ఉంటాయి కాబట్టి తక్కని పీఠభూమిలో చెరువులు చాలా ఈజీగా నిర్మించవచ్చు. నీరు ఎక్కువ నిల్వ ఉంటుంది ఆ ప్రాంతంలో. ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో ఎక్కువ జనసాంద్రత ఉంటుంది? మనకి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు 3 ప్రాంతాలు ఉంటాయి. పర్వత ప్రాంతాలకు ఉదాహరణ అరకు లోయ ప్రాంతాలను చూపించాడు టెక్స్ట్ బుక్లో. అలాగే పీఠభూమి ప్రాంతాలను రాయలసీమలో ఎగ్జాంపుల్స్ కొన్ని చూపించాడు. మైదాన ప్రాంతంలో కోస్తా ఆంధ్ర ప్రాంతాలను మనకు చూపించాడు. అయితే సాధారణంగా జనాభా తక్కువ ఉండే ప్రాంతం పర్వత ప్రాంతం, నివసించడానికి అనుకూలంగా లేని ప్రాంతం పర్వత ప్రాంతం, ఖనిజాలు ఎక్కువగా లభించే ప్రాంతం పీఠభూమి ప్రాంతం. కానీ జనసాంద్రత ఎక్కువగా ఉండి పంటలు బాగా పండి నివాసానికి అనుకూలమైనటువంటి ప్రాంతం ఏదంటే మాత్రం మైదాన ప్రాంతాలు ఉంటాయి. సో అందుకే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతాలు ఎక్కువ జనసాంద్రత ఉంటుందంటే మైదాన ప్రాంతంలో ఉంటుంది. ఎందుకంటే స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణము, అట్లాగే అంటే స్వచ్ఛమైన అంటే నీటి సదుపాయాలు ఉంటాయి, ఆ తర్వాత రోడ్డు సదుపాయాలు ఉంటాయి, వ్యవసాయానికి అనుకూలమైన నేల ఉంటుంది కాబట్టి మైదాన ప్రాంతాలు జనాలు ఎక్కువ నివసిస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ద చెంచూస్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. హైమన్ డార్ఫ్, ఈశ్వర్ చంద్ర గాంధీజీ. హైమన్ డార్ఫ్ ఆర్ హైడెన్ డార్ఫ్ అనే వ్యక్తి ఈ యొక్క ద చెంచూస్ అనే పుస్తకాన్ని వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క సాంప్రదాయాలు, వాళ్ళ జీవన విధానాన్ని హైమన్ డార్ఫ్ అనేవాడు చెంచూస్ అనే పుస్తకాన్ని రచించాలని చెప్పాలి. నెక్స్ట్ పంటల రకాలు. ఏ పంటలు వ్యాపార పంటలు అంటారు అంటే వరి, గోధుమ ఆహార పంటలు, వేరుశనగ ఆహార పంట, మళ్ళీ పొగాకు వాణిజ్య పంట, చిరుధాన్యాలు వేరుశనగ వాణిజ్య పంట, పొగాకు వాణిజ్య పంట, చిరుధాన్యం మళ్ళీ ఆహార పంట. కాబట్టి సింపుల్ బిట్, ఏ పంటలు వ్యాపార పంటలు అంటారంటే చెరుకు వ్యాపార పంటే, పత్తి వ్యాపార పంటే, కాఫీ వ్యాపార పంటే, పొగాకు వ్యాపార పంట, వేరుశనగ తినడానికి ఉపయోగపడేవి ఆహార పంటలు అయితే, అమ్మడానికి ఉపయోగపడేవి వాణిజ్య పంటలు, వ్యాపార పంటలు అంటే సింపుల్ ఇది. తీర ప్రాంతాల్లో ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏది? తీర ప్రాంతాలు అంటే సముద్ర పరిసర ప్రాంతాల్లో ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏంటి? వ్యవసాయమా, చేపలు పట్టడమా, గనులు తవ్వడమా, పశుపోషణ అంటే సింపుల్ బిట్ చేపలు పట్టడం. నెక్స్ట్, గోదావరి కృష్ణా డెల్టాల వల్ల ఏర్పడిన నేలలు ఏవి? గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ని 3 రకాలుగా డివైడ్ చేస్తే ఉత్తరాంధ్ర అంటామా, కోస్తాంధ్ర అంటామా, రాయలసీమ అంటామా. రాయలసీమ అనేది పీఠభూమి ప్రాంతము, కోస్తా ప్రాంతం అనేది మైదాన ప్రాంతము. గుర్తుపెట్టుకోండి, రాయలసీమ అనేది పీఠభూమి ప్రాంతము. క్రింది వారిలో పీఠభూమి ప్రాంతం ఏంటంటే రాయలసీమ ఎక్కువ పీఠభూమి ప్రాంతం విస్తరించి ఉంది. కోస్తాంధ్ర జిల్లాలు 18 మైదాన ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. ఎప్పుడైనా ఒండ్రు నేలలు వేటి వల్ల ఏర్పడతాయి అంటే నదుల వల్ల అదేనైనా వచ్చు. ఇక్కడ గోదావరి కృష్ణా డెల్టాల వల్ల ఏర్పడిన నేలలు అంటే ఒండ్రు నేలలు. అంటే ఒండ్రు నేలలు ఏర్పడడానికి ప్రధాన కారణం నదులు. అదేనైనా అవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు నదులు వచ్చాడు, ఒండ్రు నేల ఆన్సర్. నల్లరేగడి నేల ఏర్పడడానికి ప్రధాన కారణం అగ్నిపర్వత విస్ఫోటనం. అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడేవి నల్లరేగడి నేలలు. ఎర్ర నేలలు ఎక్కడ ఏర్పడతాయి అంటే ఏ ప్రాంతంలో వర్షం తక్కువగా ఉంటుందో, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందో, ఏ ప్రాంతంలో వర్షం తక్కువ, ఉష్ణోగ్రత ఎక్కువ, ఆ ప్రాంతంలో ఎర్ర నేలలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాంధ్రాలు ఎక్కువగా ఎర్ర నేలలు ఉన్నాయి. కోస్తా ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతం, మధ్య కోస్తా ప్రాంతాల్లో ఒండ్రు నేలలు ఎక్కువగా ఉన్నాయి. రాయలసీమ జిల్లా ప్రాంతంలో మనకి నల్లరేగడి నేలలు ఉన్నాయి, ఎర్ర నేలలు కూడా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఆర్సిలీ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయన్నాడు. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే ఆర్సిలీ కొండలు చిత్తూరు, తిరుపతి జిల్లాలో ఉన్నాయి టెక్స్ట్ బుక్ ప్రకారం. కానీ ఎగ్జాక్ట్గా ఇప్పుడు తీసుకుంటే మాత్రం ఆర్సిలీ కొండలు తిరుపతి అనే పేరును మనం ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్, టెక్స్ట్ బుక్ ప్రకారం ఆర్సిలీ కొండలు ఏమైనా చిత్తూరు, తిరుపతి మనం రాసుకోవాలి. భూస్వరూపాలు ఎత్తును దేని ఆధారం కొలుస్తారు? ఇప్పుడు చెప్పారు, సముద్ర మట్టం ఆధారంగా, కొండల ఎత్తు ఆధారంగా, పీఠభూమి ఎత్తు ఆధారంగా కొలుస్తారంటే భూస్వరూపాల ఎత్తును ప్రధానంగా సముద్ర మట్టాల ఎత్తు ఆధారంగా మనకి భూస్వరూపాలను మనము కొలవటం జరుగుతుంది. సో ఇవి మనకి
మీ ఆంధ్రప్రదేశ్లో భూస్వరూపాలు అనే పాఠ్యాంశంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇందులో మనం ఏమేమి నేర్చుకోవాలంటే ముఖ్యంగా పొడి వ్యవసాయం అంటే ఏంటి, పొడి వ్యవసాయం ఏ ప్రాంతంలో కనిపిస్తుంది, గిరిజన ప్రాంతంలో కనిపిస్తుంది. రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువ ఏ నేలలు విస్తరించి ఉన్నాయి, నల్లరాగి నేలలు విస్తరించి ఉన్నాయి, అలా ఎర్ర నేలలు కూడా విస్తరించి ఉన్నాయి. మొత్తంగా జిల్లాలు ఎన్ని అంటే 26 జిల్లాలు. అందులో రాయలసీమ జిల్లాలు అంటే 8 జిల్లాలు. ఆర్స్లీ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కొండ ప్రాంతాల్లో ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో ప్రధానమైనటువంటి పంట కాఫీ తేయాకు. అది ముఖ్యంగా అరకు ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తుంది. ఈ అరకు కాఫీకి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి పేరు ఎంతో గాంచింది. సో ఈ పర్వత ప్రాంతంలో ఉన్న ప్రాంతం అరకు. అలాగే పేటభూమి ప్రాంతాలకు వచ్చేసరికి ఎక్కువగా రాయలసీమలో అనంతపురం జిల్లాలో మనకి ఎక్కువ వర్షఛాయ ప్రాంతం కనిపిస్తుంది. అనంతపురం జిల్లాలో వర్షఛాయ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. అనంతపురం జిల్లాలో రాతి నేలలు ఎక్కువగా ఉండడం వల్ల నీరు ఎక్కువ నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చెరువులు ఎక్కువగా మనకి అనంతపురంలో మనకు కనిపించే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనకు కొన్ని రకాల కొండలు ఉన్నాయి. పాపి కొండలు చూపించడం ఆల్రెడీ బిట్టుమని చూపించాం. పాపి కొండలు మనకి ఇక్కడ విస్తరించి ఉన్నాయని అడిగారు. సో మనకి తూర్పుగోదావరికి మనకు తెలుసు, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గతంలో మనం చూసాం. ఈసారి దాన్ని ఎలా అది ఒక అంశంగా మనం చూడొచ్చు పాపి కొండలు. అలాగే ఇంకా కొన్ని వ్యాసవిడిది కేంద్రాలు అరకు ఎక్కడుంది, లేక బొర్రా గుహలు ఎక్కడ ఉన్నాయి, లేదు అనుకుంటే లంబసింగి ఎక్కడుంది, ఇవన్నీ కూడా మనం హైలైట్ చేసి ప్రధాన భూస్వరూపాల్లో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది ఈ టాపిక్లో ముఖ్యమైనటువంటి బిట్స్ అండ్ అనాలిసిస్. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ మనం కలుద్దాం. ధన్యవాదాలు.